మన ఆహారపు అలవాట్లు ఎలా ఉండాలి? మన ఆహారపు అలవాట్లు అంటే అండి, మనకి భారతదేశంలో ముఖ్యంగా ఆహారం విషయానికి వస్తే మనము చాలా వరకు బయోడైవర్సిటీ ఎక్కువ ఉన్న ప్రాంతం ఇది. అంటే ప్రపంచానికే హర్బేరియం లాగా పిలుచుకుంటారు. సో రకరకాల సీజన్లో రకరకాల ఆహార పదార్థాలు మనకి అవైలబుల్గా ఉంటాయి. ప్రతి ఒక్కదాన్ని మనం వాడాము, చూసాము, తిన్నాము. అదృష్టం కొద్దీ ఇక్కడ వైవిధ్యమైన వృక్ష సంపద అనేది మనకు వచ్చింది. అందరికంటే ముందు అగ్రికల్చర్ చేయడం మొదలు పెట్టాం కాబట్టి చాలా ఇయర్స్ నుంచి మనం వాటిని మనకి ఏం అవసరమో వాటిని పెంచుకోవడము, అడవిలోంచి తీసుకోవడము, అది మన జీవనంలో ఒక భాగంలాగా అయిపోయిందనమాట. ఇప్పుడు ఆహారపు అలవాట్లు అనేవి లోకలైజ్డ్ ఫుడ్స్ తోటి సంబంధించినవి. అంటే ఇప్పుడు మనము అగ్రికల్చర్ అనేది మెయిన్ ఒక ముఖ్య వృత్తిలాగా మనము మొదలు పెట్టాము, అంటే 1000 సంవత్సరాల కంటే ముందు నుంచి. కాబట్టి మనకి గింజ ధాన్యాలు పండించడము, అంటే ముఖ్యంగా బియ్యం, గోధుమ, తృణధాన్యాలు, మిల్లెట్స్ అని ఇప్పుడు అంటున్నాము, పప్పు దినుసులు, వీటిని మనము ఎక్కువగా వాడుతూ ఉండేవాళ్ళం. దీని తర్వాత మనము కూరగాయలు, ఆకుకూరలు, నూనె గింజలు, నూనెని అంటే ప్లాంట్ బేస్డ్ నూనెలు వాడడం మనము ఎక్కువగా ఉపయోగించడం మొదలుపెట్టాం. ఎందుకంటే నూనె గింజలు వచ్చే వృక్షాలు మనకు అవైలబుల్గా ఉన్నాయి. నూనెని మనం తయారు చేసుకోవడం నేర్చుకున్నాం. అలాగే ఫ్రూట్స్ అనేవి మామూలుగా సేఫ్గా ఉంటాయని మనకి ముందు నుంచి తెలిసిపోయింది. ఇప్పుడు ఒక అడవిలో మనం వెళ్తున్నప్పుడు మన శరీరానికి హాని కలిగించినది ఏంటి అంటే తీయగా ఉన్న పదార్థం. ఏదైనా చేదుంది నోటికి అంటే తీయగా లేదు అని అంటే వాటిని మనం సస్పిషియస్గా చూస్తాం. అంటే కొన్ని అంటే కాన్సన్ట్రేటెడ్ కెమికల్స్ అందులో ఉంటాయి. తీయగా ఉన్నవి జనరల్గా సేఫ్ ఉంటాయి. వాటిని మనం ఫ్రూట్స్ అని పెట్టుకున్నాం. వాటిని వండాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా మనం తీసుకోవచ్చు. అలాగే ట్యూబర్స్ అంటే భూమి కింద పండించిన గడ్డలు, అడవిలో సహజంగా దొరికిపోయేవి. అవి తినడం కూడా మనం అలవాటు చేసుకున్నాం.